సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పి చెప్పుకునేటువంటి చాలా మంది ఎన్నో సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ స్టెప్ తీసుకోలేదు కళ్యాణి గారు ముందుకి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం అండి. మీరు మాత్రం చాలా గట్టిగా పట్టుబట్టారు. దాంట్లో మిమ్మల్ని అభినందించాల్సిన నో డౌట్. కాకపోతే ఎక్కడన్నా తీవ్ర స్థాయిలో ఏమైనా హట్ అయ్యారా? అన్వేషణ మిమ్మల్ని ఎక్కడన్నా హట్ చేశాడా? హట్ చేశాడుగా, సీతమ్మ తల్లి అన్నాడుగా. సీతమ్మ తల్లిని అంటే నేను విడిచిపెట్టినండి. నా రాముడి జోలికి వస్తే నేను ఎప్పుడు వదలను. మీరు చూడండి, కత్తి మహేష్ విషయంలో నేను అలాగే రియాక్ట్ అయ్యాను. కృష్ణుడి జోలికి వచ్చిన హనీ జాంక్సన్ విషయంలో అలాగే రియాక్ట్ అయ్యాను. కృష్ణుడిని వేరే రూపంలో పెడుతుంటే కూడా ఒప్పుకోలేదు. నేను ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని ఇవాళ కొత్త నాకేమన్నా ఖమ్మం విగ్రహ వివాదం కూడా మీరు ఒప్పుకోలేదు కదా? ఎస్, నేను కోర్టుకి వెళ్ళి 2 సార్లు తెచ్చుకున్నాను. సార్ నేను ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వను. దేవుళ్ళు, దేవతలు, ధర్మం, దేశం ఒప్పుకోను నేను. ఎందుకు అంటే ఇవాళ ఒక్కరోజు నేను రాలేదు, మీకు ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది, జనాలకు కూడా తెలుసు. నేను ఈ ఒక్కరోజు కాదు, ప్రతి విషయంలో నేను వెళ్తాను. ఎందుకు వెళ్తున్నాను? నాకు తెలిసినంత వరకు నేను భారతదేశంలో పుట్టిన ఏ మాత్రమైనా నా వల్ల ఒక్కరు కొంచెం ముందుకెళ్ళినా నేను సాటిస్ఫై అవుతానండి. కొంచెమైనా ఆలోచిస్తే. ఇప్పుడు అందరూ కేసులు వేస్తుంటే నాకు సంతోషం అనిపించింది. నేను ముందుకు వచ్చినందుకే కదా కేసులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? ఎక్కడ అందరూ నన్ను ఫోన్లు చేసి అమ్మ నాకు ఫార్మేట్ పంపించిన అడిగితే పంపిస్తున్నా. నేను ఎందుకు పంపిస్తున్నా? ఇంకొక కేసు అవ్వాలి, అప్పుడు వాడికి ప్రెజర్ పెరగాలి, దేశం అంతా అవ్వాలి. సో నేను పబ్లిసిటీ కోసం ఏది చేయనండి. నేను నిజంగా నిజాయితీగానే చేస్తాను. నాకు అవసరం లేదు పబ్లిసిటీ, నాకు ఉన్న పబ్లిసిటీ నాకు సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నాన్వేషణ గాళ్ళు లాంటి తుచ్చమైన మాట్లాడే పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన అసలు అవసరం లేదు నాకు. వీడికి శిక్ష పడితే ఇప్పుడు ఎంతోమంది యూట్యూబర్లు పుట్టుకొస్తున్న పుట్టకొడుగుల్లో ఉన్న వాళ్ళకి చెక్ పడుతుంది. ఇదే మీకు ఇంకో విషయం గుర్తుందా? ఇంతకు ముందు బూత్ కంటెంట్ చేసిన వాళ్ళని నేను అది కూడా తెలుసు కదా. మరి మీరు ఇంకా అర్థం చేసుకోండి. ఏది నేను యాక్సెప్ట్ చేయను, నేను ఏది యాక్సెప్ట్ చేయను. సో ఇంతకు ముందు సీతమ్మ తల్లితో వేరేవాడు చెప్పకూడని మాట చేస్తాను అన్నాడు. వాడు 41 రోజు జైల్లో పెట్టించా. మీకు తెలియదు చాలా వరకు. 41 రోజు చేసాము, కానీ అంతగా జనాలకి రీచ్ కాలేదు. అన్ని రీచ్ అవ్వాలని లేదు. సో 41 రోజు జైల్లో ఉన్నాడు. వాడు సామాన్యుడు కాబట్టి రీచ్ అవ్వలేదు. మేబీ వాడు చిన్నవాడు. వీళ్ళంటూ వాడైతే వెంటనే వెళ్ళిపోద్ది. ఎందుకంటే వీడికి ఆల్రెడీ పాపులారిటీ తెచ్చుకున్నాడు కదా, బూతులు మాట్లాడే బూత్ బాబు. కాబట్టి ఈ బూతులు మాట్లాడకపోయి ఉంటే, కొన్ని హద్దులు దాటకపోయి ఉంటే, అన్వేష్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ బూతులు మాట్లాడకుండా సీతమ్మని, ద్రౌపదీ దేవిని టచ్ చేయకుండా అతను మాట్లాడి ఉండుంటే? లేదండి, అది వాడు చెప్పే విధానంలో మార్చి కొంచెం ఇలా అవుతున్నాయి. రేపు అయినా భారతదేశం రేప్ కంట్రీ అన్నాడు సార్, నపుంసకుడు అన్నాడు సార్. వాడు బూతులు మాట్లాడకపోయినా వాడు నిందలేస్తున్నాడు. వాడు బూతులు మాట్లాడిన మాటలు నిందలేస్తున్నాడు నా దేశం పైన. నా భారతదేశం కంట్రీ స్టాటిస్టిక్స్ తీస్తాము, నువ్వు చెప్పిన థాయిలాండ్ స్టాటిస్టిక్స్ తీ.